హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రాగి పిండితో సెట్ దోశ వేసుకుంటున్నామండి. పిండిని ఎక్కడ నానబెట్టే పని లేకుండా, రాత్రంతా పులియబెట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి, అంత బాగుంటుంది. అండ్ 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడు వేసుకోవాలనుకుంటున్నా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ముందుగా బొంబాయి రవ్వను 1 కప్పు, రాగిపిండి 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం తీసుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం తీసుకున్న 1 కప్పు రాగిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 సగం కప్పు దాకా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా పెరుగు వేయడం వల్ల దీంట్లో టేస్ట్ బాగా పెరుగుతుందండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసి ఇది మొత్తం గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగానే వేసుకోండి, లేదంటే బయటికి చిల్లుతుంది. అలా కాకుండా ముందు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మొత్తం మెత్తటి పేస్ట్లా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఇంత థిక్గా ఉండనవసరం లేదండి. సో అందుకోసం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేయడం వల్ల సెట్ దోశ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇది ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, వీడియోలో చూపిస్తున్నలాగా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 చిన్న టొమాటో, క్యారెట్ తురిమి తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అన్నీ. నేను ఇందులో క్యారెట్ తురుము వేసాను కదా, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మిగతా వాటితో చేసేయచ్చండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనం 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పిండి కొద్దిగా ఫ్లఫీగా తయారవుతుందండి. చూడండి, వెజ్జెస్ అన్నీ ఇందులో కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి. రవ్వ కూడా ఈ వాటర్ని పీల్చుకొని కొద్దిగా థిక్గా అవుతుంది పిండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 5-6 గరిటెలు వేసుకోవాలండి. మనం ఈ సెట్ దోశని కొంచెం మందంగా వేస్తున్నాం కాబట్టి 5-6 గరిటెల పిండి అయితే సరిపోతుంది. చూడండి, ఇలా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. కొద్దిసేపటికి ఇలా పైన మొత్తం బబుల్స్ వచ్చి లోపల నుంచి చక్కగా ఉడికిపోతుందండి. ఒకవైపు ఇలా బాగా బబుల్స్ వచ్చి ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి.
ఇది తయారవడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. చూడండి, మనకు సెకండ్ సైడ్ కూడా తిప్పుకున్న తర్వాత ఇలా బబుల్స్గా గుల్లలుగా లోపల నుంచి చక్కగా ఉడికిపోతుందండి సెట్ దోశ. ఇంత మందంగా వేసాం ఉడకదు అన్న ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మీకు రెండో దోశ కూడా వేసి చూపిస్తున్నాను. అలాగే సేమ్ ప్రాసెస్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి వేసేసుకోవాలండి. మనం బేకింగ్ సోడా వేయడం వల్ల ఇలా మొత్తం మనకి బబుల్స్ వచ్చి చాలా చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనం సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి, లేకపోతే విరిగిపోతుంది. ఇలా రెండో సైడ్ కూడా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అది కూడా రాగి పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇలాగే అన్నిటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. దీంట్లో అన్నీ మనం వెజ్జెస్ యాడ్ చేసాం కాబట్టి పక్కన చట్నీ కూడా ఏం అవసరం ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే ఏ పచ్చడైనా చట్నీతోనైనా ఈజీగా తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఇలా వేడివేడిగా తయారైన రాగి సెట్ దోశని ఎలా వచ్చిందో నేను మీకు ఒకటి తుంచి చూపిస్తానండి. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చూడండి, లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. మనం మందంగా వేసినా కూడా లోపల ఎక్కడ ఉడకదు అన్నట్టు ఉండదండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది. నేను దీన్ని పచ్చడితో సర్వ్ చేశానండి. మీరు చట్నీతో కానీ పచ్చడితో కానీ దీన్ని తినొచ్చు, లేదంటే ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ వంతుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.